డొనాల్డ్ ట్రంప్ దేశాన్ని నడిపిస్తున్న తీరుపై అమెరికన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తాజా న్యూయార్క్ నుంచి అలస్కా దాకా దేశవ్యాప్తంగా జనం పోటెత్తి హ్యాండ్స్ ఆఫ్ అంటూ నినదించారు. ట్రంప్ విధానాలతో వస్తువుల ధరలు పెరుగుతాయనే భయాందోళనతో జనం పెద్ద ఎత్తున షాపింగ్ కోసం ఎగబడుతున్నారు. కాగా ట్రంప్ మాత్రం తమను విధానాలను సమర్థించుకుంటూ ఉన్నారు. వాణిజ్య లోటు పరిష్కారం అయ్యేంత వరకు సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు ట్రంప్ విధానాలు అమెరికాకు మేలు చేశాయని తాను భావించడం లేదని మాజీ అధ్యక్షుడు ఒబామా స్పష్టం చేశారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విపరీత నిర్ణయాలతో ఆ దేశ ప్రజలు క్రమంగా విసిగిపోతున్నారు. దేశవ్యాప్తంగా మునుపెన్నడూ లేని స్థాయిలో లక్షలాది మంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు డోజ్ అధినేత ఎలాన్ మస్క్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. హ్యాండ్స్ అప్ పేరుతో అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో 1400 చోట్ల భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక భద్రత విభాగ ఆఫీసులు, పార్కులు, సిటీ హాళ్ల వద్ద పెద్ద స్థాయిలో ప్రధానంగా ర్యాలీలు జరిగాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక విదేశాలపై వాణిజ్య ప్రతీకార సుంకాలు విధించడం ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఖర్చుల తగ్గింపు, సంస్కరణల పేరుతో హఠాత్తుగా వేల సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను విధుల నుంచి తప్పించడం, జీడీపీ తగ్గిపోయేలా ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేయటం, వలసలపై ఉక్కుపాదం మోపటం, మానవ హక్కులను కాలరాయటం వంటి చర్యలతో ట్రంప్, ఎలాన్ మస్క్పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. మావి ప్రధానంగా 3 డిమాండ్లు. ప్రభుత్వంపై సంపన్నుల అజమాయిషీ నశించాలి. ప్రభుత్వంలో అవినీతి అంతం కావాలి. మెడికేర్, సోషల్ సెక్యూరిటీ నిధుల్లో కోత పెట్టొద్దు. వలసదారులు, లింగ మార్పిడి వర్గాలు, ఇతరులపై నిర్బంధాల చట్టాలను తొలగించాలని ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంఘాల్లో ఒకటైన ఇండివిజిబుల్ ప్రకటించింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫెడరల్ ఎంప్లాయీస్ సహా చాలా కార్మిక సంఘాల సభ్యులు పలు రాష్ట్రాల్లో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆ ఆందోళనల్లో పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, ఎల్జీబీటీక్యూ మద్దతుదారులు, మాజీ ఫెడరల్ ఉద్యోగులు, న్యాయవాద సంఘాలు, సీనియర్ సిటిజన్, మహిళా హక్కుల కార్యకర్తలు, ఎన్నికల సంస్కరణల కార్యకర్తలు, సాధారణ ప్రజానీకం భాగస్వాములై ట్రంప్ వ్యతిరేక నినాదాలు చేశారు. విపక్ష డెమోక్రాట్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ ఆందోళనలకు తమ మద్దతు ప్రకటించారు. జనం వీధుల్లోకి వచ్చి హ్యాండ్స్ అప్ అని రాసి ఉన్న బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని ఆందోళనల్లో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ, సియాటిల్, బోస్టన్, పోర్ట్లాండ్, ఓరెగాన్, లాస్ ఏంజల్స్, కొలంబస్ నగరాల్లో భారీగా నిరసన ర్యాలీలు కొనసాగాయి. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అరెస్టులు జరగలేదు. అటు డొనాల్డ్ ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా అమెరికాలోనే కాదు పలు యూరోపియన్ నగరాల్లోనూ నిరసన ర్యాలీలు కొనసాగాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలోని నగరాల్లో ర్యాలీలు జరిగాయి. అమెరికాకేమైంది? ప్రజలను, టారిఫ్లను ఇబ్బందులు పెట్టడం ఇకనైనా ఆపండి. ట్రంప్ పెద్ద ఇడియట్ అని రాసి ఉన్న ప్లకార్డుల్ని లండన్లో ప్రదర్శించారు. ట్రంప్ మస్క్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో దాదాపు 200 మంది ఆందోళనకు దిగారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో హ్యాండ్స్ అప్ ప్రదర్శనను నిర్వహించారు. ట్రంప్ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. బెర్లిన్లోని టెస్లా కార్ల షోరూం ముందు నిరసన తెలిపారు. అలాగే లండన్, లిస్బన్ నగరాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా ఈ ర్యాలీలపై వైట్ హౌస్ స్పందించింది. అధ్యక్షుడు ట్రంప్ ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. అర్హులకు సామాజిక భద్రత, వైద్య ఆరోగ్య సాయానికి ఆయన ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. ఇన్నాళ్లు డెమోక్రాట్ల ప్రభుత్వంలో అక్రమంగా అమెరికాలో చొరబడిన విదేశీయులు, వలసదారులు ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు, ప్రయోజనాల్ని అక్రమంగా పొందారు. దాంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. వీళ్ల వల్ల వాస్తవిక లబ్ధిదారులైన సీనియర్ అమెరికన్లు ఎంతో లబ్ధి కోల్పోయారు. ఆ సంస్కృతికి చరమగీతం పాడి నిజమైన అమెరికన్లకే ప్రభుత్వం నుంచి సామాజిక భద్రత, వైద్య సాయం, వైద్య సదుపాయాలు అందిస్తున్నామని వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలపై సుంకాల మోత మోగించారు. ఆయా దేశాలపై దిగుమతులను బట్టి 25% నుంచి 52% వరకు సుంకాలను ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఉత్పత్తుల ధరలు పెరిగిపోవటం ఖాయమనే ఆందోళన మొదలైంది. అమెరికా ప్రతీకార సుంకాలకు స్పందనగా ఇప్పటికే కెనడా, చైనా సుంకాలు ప్రకటించాయి. మరికొన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి. దీంతో అగ్రరాజ్యంలో వినియోగదారులపై ఈ భారం పడటంతో పాటు అక్కడ మాంద్యం తప్పదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. సగటు నెలవారీ బడ్జెట్పై 30 నుంచి 40% వరకు అదనపు భారం పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలో వినియోగించే సరుకులు, వస్తువుల్లో 90% వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే కావడంతో ధరలు పెరిగిపోతాయని స్థానికులు ఆందోళన మొదలైంది. చివరికి టిష్యూ పేపర్లు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. దీంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ధరలు తక్కువగా ఉన్నప్పుడే అవసరమైనన్ని కొనిపెట్టేసుకోవాలన్న ఆలోచన పెరిగింది. దీంతో అమెరికాలోని సూపర్ మార్కెట్లు, గ్రాసరీ స్టోర్లకు జనం ఎగబడుతున్నారు. అమెరికన్లు ప్రస్తుతం చేస్తున్న షాపింగ్ తీరు చూస్తుంటే వారెవ్వరికీ ట్రంప్ హామీలపై పెద్దగా నమ్మకం లేదని అనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ల్యాప్టాప్లు, మొబైళ్లు, టీవీలు, రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, మైక్రోవేవ్లు అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. చాలా స్టోర్లలో సరుకుల ర్యాక్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. సూపర్ మార్కెట్లు, గ్రాసరీల నిర్వాహకులు పనిలో పనిగా సరుకుల ధరలను పెంచేశారు. అధిక సుంకాలతో కూడిన సరుకులు ఇంకా రాకున్నా ఇప్పటికే ఉన్న పాత స్టాక్ ధరల్ని కూడా సుంకాలకు అనుగుణంగా పెంచేసినట్టు పేర్కొంటున్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తమ విధానాలను సమర్థించుకుంటున్నారు. వాణిజ్య లోటు పరిష్కారం అయ్యే వరకు సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రపంచ మార్కెట్లు పతనమవ్వాలని నేను కోరుకోలేదు. కొన్నిసార్లు సమస్య పరిష్కారం కోసం మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను చాలామంది నేతలతో మాట్లాడా. ఆసియా, ఐరోపా దేశాలతో చర్చించా. ఇప్పుడు వాళ్ళు మాతో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆరాటపడుతున్నారు. వారికి నేను ఒకటే చెప్పా, వాణిజ్య లోటును మేం కొనసాగించలేం. అది పరిష్కారమైతేనే టారిఫ్లపై చర్చలకు ముందుకొస్తాం అని ట్రంప్ వెల్లడించారు. చైనా, EU దేశాలతో భారీ ఆర్థిక లోటుకు సుంకాలే తగిన పరిష్కారమని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తన చర్యల ఫలితంగా అమెరికాలోని $1 బిలియన్ ప్రవాహం మొదలైందని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ ముగిసింది. రోగి బతికే ఉన్నాడు. క్రమంగా కోలుకుంటున్నాడు. చివరికి తేలింది ఏంటి అంటే రోగి గతంలో కంటే మరింత బలంగా, మెరుగ్గా, గతంలో ఎన్నడూ లేనంత దృఢంగా ఉన్నాడని అర్థమైంది అని పేర్కొంటూ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ విధిస్తోన్న కొత్త టారిఫ్లు అమెరికాకు మేలు చేస్తాయని తాను భావించటం లేదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ట్రంప్ యంత్రాంగం తీరును కొంతకాలంగా నిశ్చితంగా గమనిస్తున్నానని, ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదన్నారు. ఒకవేళ గతంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు మౌనంగా ఉన్నవారంతా అప్పుడు ఎలా ప్రవర్తించి ఉంటారో ఊహించడం కష్టమన్నారు ఒబామా. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేసే విద్యార్థులను తొలగించాలంటూ యూనివర్సిటీలను కేంద్ర ప్రభుత్వం బెదిరించడం ఆందోళనకర అంశమన్నారు. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాల పట్ల మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా తీవ్రంగా స్పందించారు. ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, అవి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ట్రంప్ నిర్ణయాల వెనుక అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ కూడా కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ లుట్నిక్ మాత్రం వీటి వల్ల అమెరికాకు ఆదాయం వస్తుందని వాదిస్తున్నారు. సుంకాల విధానాన్ని సమర్థించడమే కాకుండా అధిక టారిఫ్లు విధించడానికి లుట్నిక్ మొగ్గు చూపుతున్నట్లు చెప్తున్నారు. ఒకవేళ సుంకాల వ్యూహం తిరగబడితే అందుకు లుట్నిక్ను బాధ్యుణ్ణి చేసేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైందనే వాదన కూడా వినిపిస్తోంది.